జై హింద్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే ముచ్చట ఏంటంటే ఎన్సీసీ. అసలు ఎన్సీసీ అంటే ఏంటిది? దాంట్లో ఎట్లా జాయిన్ కావాలి? దాంట్లో ఏం సర్టిఫికేట్ ఉంటాయి? దాంట్లో ఏమేమి క్యాంప్స్ ఉంటాయి? జాయిన్ కావడానికి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎన్సీసీ అంటే ఏంటిది? ఎన్సీసీ అంటే నేషనల్ కెడెట్ క్రాప్స్. ఇది ఒక యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది డిఫెన్స్లో వన్ పార్ట్. ఇంకా ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15th జూలై 1948లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి యూత్లో వాళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి డెవలప్ చేయడానికి ఇది చేస్తున్న వింగ్ ఇది ఒకటి. ఈ ఎన్సీసీలా ఎట్లా జాయిన్ కావాలి? ఎవరు జాయిన్ అవుతారు? వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి? ఎన్సీసీ అనేది మనం ఎట్లా జాయిన్ కావాలంటే టెన్త్ వరకు ఒకటి ఉంటుంది ప్రాసెస్, 8th నుంచి 10th వరకు. ఇంకోటి ఏంటంటే ఇంటర్ ఆర్ డిగ్రీలో జాయిన్ కావచ్చు. 10th లోపు అంటే 8th to 10th జాయిన్ అయ్యే వాళ్ళని జేడబ్ల్యూజేడి అంటారు, జూనియర్ డివిజన్ జూనియర్ వింగ్ అని. ఇందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, గర్ల్స్ ఆర్ బాయ్స్ ఉంటారు. నెక్స్ట్ ఎస్డబ్ల్యూ అని ఉంటారు, సారీ ఏంటిది సీనియర్ వింగ్ సీనియర్ డివిజన్ ఎస్డబ్ల్యూ అని. వాళ్ళకు ఇటు రిజిస్ట్రేషన్ నెంబర్స్ కూడా ఇస్తారు జాయిన్ అయిన తర్వాత. ఎస్డబ్ల్యూ అంటే ఏంటిదంటే సీనియర్ వింగ్ అని. అది ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు జాయిన్ కావడానికి ఉంటుంది. దీంట్లో బి అండ్ సి సర్టిఫికేట్ ఇస్తారు. ఎస్డి కూడా అంతే, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు, వాళ్ళకు బి అండ్ సి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది? ఇప్పుడు 10th లోపు ఏ సర్టిఫికేట్ కావాలన్న వాళ్ళు అయితే 8th నుంచి 10th లోపు జాయిన్ కావాలి. వాళ్ళకు ఒక క్యాంప్ చేయాలి, సిఏటీసీ క్యాంపు. తర్వాత వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ పాస్ కావాలి. ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ మార్చ్ ఆర్ ఫిబ్రవరి ఈ 2 నెలల్లో జరుగుతుంది. ఇక బి సర్టిఫికేట్ ఎట్లా అంటే మీరు ఇంటర్లో జాయిన్ అయ్యాలనుకో, మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో అనేది బి సర్టిఫికేట్ ఎగ్జామ్ జరుగుతుంది. సి సర్టిఫికేట్ అనేది మీకు అదే కాలేజీలో డిగ్రీలా జాయిన్ అయితే జరుగుతుంది. లైక్ ఎల్బీ కాలేజ్ ఉన్నది, ఎల్బీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ డిగ్రీ వాళ్ళు ఇద్దరు జాయిన్ అవుతారు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళ సి సర్టిఫికేట్ వస్తుంది ఇంటర్లో జాయిన్ అయిన వాళ్ళకు. అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో వాళ్ళు సి సర్టిఫికేట్ వస్తుంది. బి సర్టిఫికేట్ అనేది 2 years ఉంటుంది కోర్సు. ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ B1, తర్వాత B2. అంటే B1లో ఏం ఉండదు, క్యాంప్స్ చేస్తారు. B2లో క్యాంప్స్ చేస్తారు, బి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాస్తారు. తర్వాత సి వాళ్ళది ఎట్లా అంటే ఫైనల్ ఇయర్, వాళ్ళు కూడా ఒక క్యాంపు చేయాలి. వాళ్ళకి ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్, సిఏటీసీ, ఇంకా ఆర్మీ అటాచ్మెంట్, ఇంకా వేరే వేరే క్యాంప్స్ ఉంటాయి, ఓటీఏ క్యాంప్స్, ఇట్లా చాలా ఉంటాయి. వాటి గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఎన్సీసీ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, మీరు ఎన్సీసీ వల్ల ఏం నేర్చుకుంటారు? ఎన్సీసీ వల్ల మీరు ఏం నేర్చుకుంటారంటే ఆర్మీ లైఫ్ అనేది ఎట్లుంటుందని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఎందుకంటే అసలు ఎన్సీసీ అంటే డిఫెన్స్లో ఒక పార్ట్. దీంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే 3 వింగ్స్ ఉంటాయి. ఆర్మీ వింగ్స్ అనేటి వాటి సపరేట్ యూనిట్స్లల్లో మనం ఇప్పుడు కాలేజీలో అడ్మిషన్స్ తీసుకుంటే ఆ కాలేజీలో ఎన్సీసీ ఉంటే జాయిన్ కావచ్చు. ఇప్పుడు జాయిన్ కావడానికి ఏ కాలేజీలు ఉన్నాయి? ఇంటర్ ఆర్ డిగ్రీ అంటే ఇప్పుడు ఎల్వి కాలేజ్ ఉన్నది మన వరంగల్లో, తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉన్నది, కేడీసీ కాలేజ్ ఉన్నది, ఇంకా ఎన్ఐటి ఉన్నది, కాకతీయ మెయిన్ యూనివర్సిటీ బీటెక్ వాళ్ళకు ఉన్నది, ఇంకా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నది. వీటిలల్లో ఫస్ట్ ఇయర్లోనే పోయి మీరు ఎన్సీసీలో జాయిన్ కావాలనుకుంటే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ ఎన్సీసీలో సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది? మీరు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకొని ఉండాలి. ఆ కాలేజ్ ఎన్సీసీ యూనిట్ ఉన్న కాలేజీలో అడ్మిషన్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఒక డేట్ చెప్తారు. ఈ సెలెక్షన్స్ ఎప్పుడైతే అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్టులో జరుగుతాయి. ఆగస్టు 15th లోపు లేకపోతే 15 తర్వాత. ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే నార్మల్గా మీకు నార్మల్ రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. నార్మల్ రన్నింగ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు నార్మల్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నార్మల్గా అంటే జనరల్ జిఎస్ లాంటి క్వశ్చన్స్ ఉంటే పెద్ద అది ఏముండదు. మీరు ఫస్ట్ రన్నింగ్ ఒక 800 meters అట్లా పెడతారు, ఎందుకంటే మీకు కాంపిటీషన్ తీసేయడానికి హైట్ కూడా చెక్ చేస్తారు బి సర్టిఫికేట్ కాబట్టి. ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు, మీ బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆ కాలేజీలో జాయిన్ అయినట్టు, లేకపోతే ఐడి కార్డు జిరాక్స్ ఇవి తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా తీసుకుంటారు. తీసుకున్నాక మీకు ఒకటి నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తేనే మీరు ఎన్సీసీలో ఒక మెంబర్ అన్నట్టు. ఆ నెంబర్ రాకపోతే కాదు. ఆ నెంబర్ తీసుకున్నాక మీకు ఎన్సీసీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైనింగ్ ఎట్లుంటుందంటే ప్రతిరోజు కాలేజ్ రన్నింగ్ డేస్ ఉంటాయి కదా, ఆ రోజులల్లో 1 నుంచి 12:30 ఆర్ 2 వరకు క్లాసెస్ ఉంటాయి. 2 నుంచి 3:30, 4:30 వరకు ఎన్సీసీ క్లాసెస్ జరుగుతాయి. అందులో ఒక ఆర్మీ స్టాఫ్ వస్తారు, స్టాఫ్ పర్సన్ వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయంటే
ఫస్ట్ వచ్చేసి మీకు యూనిఫామ్ ఎట్లా వేసుకోవాలి, యూనిఫామ్ సంబంధించిన అంటే ఎట్లా ఉండాలి, ఐరన్ చేసుకొని వేసుకోవాలి, మళ్ళీ షూ పాలిష్ ఉండాలి. ఇంకా మనం డ్రెస్ సెన్స్ అనేది మీరు మొత్తం నేర్చుకుంటారు. ఎన్సీసీ వల్ల జరిగే బెనిఫిట్స్ నేను ఒక 4-5 చెప్తా. ఫస్ట్ మీరు డ్రిల్ అనేది నేర్చుకుంటారు. డ్రిల్ నేర్చుకోవడం వల్ల మీకు యూనిఫామ్ డ్రెస్ సెన్స్ అనేది వస్తుంది. తర్వాత హెయిర్ కట్ కూడా మెయింటైన్ చేసుకుంటారు ఎన్సీసీలో జాయిన్ అయితే. మీరు ఒక కాలేజీలో ఎన్సీసా కాదని చెప్పి వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ బాడీ బిహేవియర్ను చూసి మీరు తెలుసుకోగలుగుతారు, గెస్ చేయగలుగుతారు. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఫిజికల్ అనేది ఫిట్గా ఉంటారు, ఎందుకంటే మీకు డ్రిల్ అవన్నీ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటాడు ఎన్సీసీ వల్ల. ఎందుకంటే సీనియర్స్ రెస్పెక్ట్ అయిపోతే పనిష్మెంట్కి తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకా సోషల్ యాక్టివిటీస్, బ్లడ్ డొనేషన్, లేకపోతే ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అయితే అక్కడ పోయి హెల్ప్ చేయడము, ఇంకా స్వచ్ఛ భారత్ చేయడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. తర్వాత షూటింగ్, ఫైరింగ్ లాంటివి నేర్చుకుంటారు, వెపన్ హ్యాండ్లింగ్, ఫైటింగ్ అంటే ఫైరింగ్ కాంపిటీషన్ ఉంటుంది, షూటింగ్ కాంపిటీషన్ ఉంటుంది, నేషనల్ ట్రక్కింగ్ క్యాంప్స్ ఉంటాయి. ఆ క్యాంప్స్ పోవడంలో మీకు గుట్టలు ఎక్కడం, ఈ ట్రక్కింగ్ లాంటివి అన్నీ నేర్పిస్తారు. ఇంకా పారాషూట్, పారాజంప్ లాంటివి కూడా ఎన్సీసీ తోటి మీరు చేయొచ్చు, ఆర్మీ కాకపోయినా కానీ. ఎందుకంటే ఇది ఆర్మీలో వన్ ఆఫ్ ద పార్ట్, ఎయిర్ ఫోర్స్లో కానీ ఇవన్నీ డిఫెన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వీళ్ళకైతే ఏమేం యాక్టివిటీస్ జరుగుతాయో. ఎందుకంటే ఏదైనా వార్లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆర్మీ వాళ్ళతో పాటు ఎన్సీసీ వాళ్ళను కూడా వార్లోకి ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ వస్తే రావడం కోసం అనేది ఈ ఎన్సీసీ ఒక పార్ట్ లాగా ఉండిపోయింది. తర్వాత ఈ ఎన్సీసీలో ఏమేమి సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటి వల్ల యూజ్ ఏంటిది. ఎన్సీసీలో మొత్తం 3 సర్టిఫికేట్స్ ఉంటాయి, ఏ, బి అండ్ సి. ఏ సర్టిఫికేట్ ఎట్లా అంటే 8th నుంచి 10th మధ్యలో ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు ఆర్మీ సెలెక్షన్ ప్రాసెస్లో కొన్ని మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు బిలో, సిలో జాయిన్ కావడానికి కొంచెం యూజ్ అవుతుంది బీఆర్సీ సర్టిఫికేట్లో. బి సర్టిఫికేట్ ఉన్నదనుకో మీకు ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్లో 3% రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా మీరు బి సర్టిఫికేట్ పాస్ అయితేనే సి సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా సి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నదనుకో, సి సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు ఆర్మీలో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది ఆఫీసర్ లెవెల్లో. అది ఎట్లా ఉండాలంటే మీకు సి సర్టిఫికేట్లో బి గ్రేడ్ ఆర్ ఏ గ్రేడ్ ఉండాలి. మీకు స్పీకింగ్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఎన్సీసీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఘోరంగా డెవలప్ అయితే మీరు, ఎందుకంటే మీరందరూ అక్కడ టీమ్ స్పిరిచువాలిటీ అనేది చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎన్సీసీ మోటో వచ్చేసి ఏంటి, యూనిటీ అండ్ డిసిప్లిన్ అయితే నెంబర్ 1 మీ దగ్గర ఆల్మోస్ట్ మీ బాడీలో అది పాతుకుపోతుంది. యూనిటీ అంటే మీరు ఒక ట్రూప్స్ వైజ్ చేస్తారు, డ్రిల్ కానీ ఏ యాక్టివిటీ చేసినా ట్రూప్స్ వైజ్ చేస్తారు కాబట్టి మీకు యూనిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఎన్సీసీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఇది ఒక్క వీడియోలో కాని పని. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ గురించి అయితే చెప్పిన, ఎట్లా సెలెక్షన్ జరుగుతుంది ఏం కథ అనేది. ఇంకా తర్వాత ఏ సర్టిఫికేట్స్ ఉంటాయని చెప్పిన. బెనిఫిట్స్ అంటే అవి కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసిన. ఇప్పుడు మీ దగ్గర సి సర్టిఫికేట్ ఉన్నదనుకో, మీకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పోవడానికి ఒక కొంచెం ఎక్కువ ప్రియారిటీ, ఎక్కువ ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొచ్చేసి మీరు స్టేట్లో కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ అప్లై చేసినా మీకు సపరేట్ కేటగిరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీస్ అంటే రిజర్వేషన్ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీ డిసిప్లిన్ లైఫ్ అనేది ఒక వేళ సెట్ అయిపోతుంది, మీకు ఒక మలుపు లాంటిది అని చెప్పుకోవచ్చు. కానీ ఎన్సీసీ ఇలా జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒకటి బోనస్ అనేది దొరికిపోతుంది, బోనస్ లాగా ఉంటుంది. అసలు ఎన్సీసీ ట్రైనింగ్ వల్ల ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మీ బాడీ సెట్ అయిపోతుంది, మీ మెంటల్గా, ఫిజికల్గా కొంచెం సెట్ అవుతారు. మీకు దేశం పైన భక్తి పెరుగుతుంది ఎన్సీసీ చేయడం వల్ల. ఎందుకంటే నేను కూడా ఎన్సీసీ చేసిన, నా అక్కడ ఉండదు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతాను. నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన ఎన్సీసీ వల్ల జరిగే బెనిఫిట్స్ ఏమున్నాయని. అంటే చాలా వరకు ఎవరంతా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేసినా కానీ ఒక 70% వరకు ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. ఇంకా నా వీడియో ఇంతవరకు చూసిల్లంటే ఏదో ఒక మ్యాటర్ తెలుసుకునే ఉంటారు, ఎన్సీసీ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ వీడియోలో ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్ ఎట్లుంటుంది, ఎందుకంటే నేను లాస్ట్ టైము 2021-22లో ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్ చేసిన, దాని గురించి డిస్కస్ చేద్దాం. సరే, జై హింద్, జై భారత్.